నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా దివ్య వాళ్ళ అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. జ్ఞాపకాలు అంటూ ఏం లేవు గాని ఏవో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయి పెద్దయ్య. పెద్దయినా ఏమైంది? పెద్దయినా 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 అయ్యో పెద్దయినా పెద్దయినా చారీ జయజీ పిన్ని చారీ సార్ అయ్యో చారీ ఏమైంది సార్? ఏమండి ఏమైందండి? ఏమండి అయ్యో అయ్యో ఏమైంది జై? జానుకొదినా జానుకొదినా ఏమైంది వదినా? అది అది వదినా. ఏమైందండి? మీ మీ పెద్దయ్య 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 ఏంటొదినా? దివ్య దివ్య దివ్యకేమైందండి? పెద్దయ్య దివ్య జై సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా. వెళ్ళారు. అక్కడ 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 ఏమైందండి? అక్కడ దివ్య కాదు కాదు పెద్దయ్యకు పెద్దయ్యకేమైంది వదినా?
వచ్చి పడిపోయారా? అవునట వదినా. ఆయన ఫోన్ చేసి చెప్పారు హాస్పిటల్కి తీసుకెళ్లారట. నేను ముందే చెప్పాను కదమ్మా, తాతయ్యని దివ్యని ఆ ఇంటికి పంపించేద్దని. ఇప్పుడు చూడేమైందో. అంతా అతని వల్లే. వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా పంపించావు. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. అతను ఆపబి. తాతయ్యకి పక్షవాతం రావటానికి ఆయనకి ఏంటి సంబంధం? ఊరికే తిట్టకు. వదినా, మీరు త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. మీరు పెద్దయ్య పక్కన ఉండాలి. అభి, నువ్వు కూడా అమ్మతో వెళ్ళు. భయపడకండి వదినా, పెద్దయ్యకి ఏం కాదు. హాస్పిటల్లో జైసారు మా ఆయన ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు త్వరగా వెళ్ళండి. త్వరగా పదండి వదినా. వదినా జాగ్రత్త. అలాగే వదినా, పదబి. ఆటో కూడా రావటం లేదే. హాస్పిటల్కి నేను ఎలా వెళ్ళటం? ఏ వెహికల్ వచ్చినా ఆపి లిఫ్ట్ అడుగుదాం అమ్మా. పనికి మాలిన పీపీ చంద్రికలకి పని అప్పగించడం నాది పొరపాటు. దేవ్యని పిక్ చేయమని చెప్పి ఇంతసేపైనా ఏ ఇన్ఫర్మేషను లేదు. నేనే ఆ దివ్యని పిక్ చేయటం బెటర్. ఊరుకోమ్మా. తాతయ్యకి ఏం కాదమ్మా, నేనున్నాను కదా. తాతయ్య నా కోసమే వచ్చారండి. పాపం తాతయ్య. నేను నా దగ్గరికి తీసుకొచ్చిన తాతయ్యను తప్పకుండా కాపాడుతాను బంగారం, ఏడవకు. అమ్మా దివ్య, తాతయ్య ఎక్కడమ్మా? తాతయ్య సడన్ గా పడిపోయారు. తాతయ్యకి ఏమైందమ్మా? సడన్ గా పెరాలసిస్ వచ్చింది. ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకొచ్చాం. చాలా థ్యాంక్స్ సార్. ఆయన మా పెద్దనాన్నగారు. యూ డోంట్ వరీ, వారికి ఏం కాదు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు సార్? ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్, పెద్ద ఆయన ఎలా ఉన్నారు? సడన్ షాక్ వల్ల పెరాలసిస్ వచ్చింది. కండిషన్ కాస్త క్రిటికల్గానే ఉంది. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి రండి.
తాతయ్య పెదనాన్న పెదనాన్న తాతయ్య ఏమైంది పెదనాన్న? పెదనాన్న చెప్పేదనాన్న. చెప్పండి పెద్దాయన, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేం చెప్పినా మా సార్ చేస్తారు. చెప్పండి. చెప్పేదనాన్న. చెప్పు. ఆగండి, పేషెంట్ స్ట్రెస్ అవుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కోమాలోకి వెళ్ళిపోతారు. మీరు కాసేపు బయటికి వెళ్ళండి. సిస్టర్, సార్ పేషెంట్కి సెడేషన్ ఇవ్వండి. అలాగే సార్. మీరు కాస్త బయట వెయిట్ చేయండి. తాతయ్య మీ పేరేంటి? శేఖర్ సార్. డోంట్ వరీ శేఖర్, ఎంత ఖర్చైనా సరే మీ పెదనాన్నగారిని కాపాడే బాధ్యత నాది. ఆయన్ని క్షేమంగా మీకు అప్పచెప్తాను. అంతా సార్ చూసుకుంటారు. పెద్ద ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. రామా. పదమ్మా.
పెద్దయ్యా? ఎలా ఉంది పెద్దయ్యా? నీకేం కాదు తాతయ్య, మీరు కోలుకుంటారు. తనే మంగ, అలివేలు మంగ తాయారు, మా జై భార్య. ఎందుకు ఏడుస్తున్నారు పెద్దయ్య? షోరమ్మ చెప్పింది నిజమైంది తల్లి. నువ్వు నీ వాళ్ళ దగ్గరకు వచ్చావు, నువ్వు నీ గూటికి చేరుకున్నావు. చేశారు ఎవరో కాదు, స్వయాన నీ భర్త. ఆ ఇల్లే నీ ఇల్లు, వాళ్ళే నీ వాళ్ళు. శాపాన్ని దాటుకుని రావడమే నీ గతం. ఇదంతా నీకు చెప్పాలనుకున్నా, కానీ మాట గొంతు దాటట్లేదు తల్లి. దేవుడు నిన్ను ఇంకా పరీక్షిస్తున్నాడు అనిపిస్తుంది. నీకు మంచి జరగాలి తల్లి, నీకు మంచి జరగాలి. కట్టుకున్నవాడిని గుర్తుపట్టలేక నువ్వు కన్న తండ్రిని ద్వేషిస్తున్న అవి మీకు మంచి జరగాలి, మంచి జరగాలి తల్లి. చంద్రిక, మనం హైదరాబాద్ లో ఉన్నామా లేక స్విట్జర్లాండ్ లో ఉన్నామా? దుప్పటి కప్పిన చలి వణుకు ఆగట్లేదేంటి? మంగం చూసిన భయంలో ఉన్నాం. ఆ నిజాన్ని ఎవరికైనా చెప్పాలా లేక మనలోనే దాచుకోవాలని సతమతం అవుతున్నాం. నేను మన స్టేటస్ అడగట్లేదే, ఫ్యూచర్ అడుగుతున్నాను. అబ్బా, నాకు మాత్రం ఏం తెలుసు? ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటే ఏదో జరుగుతుందని భయపెడుతున్నావా లేక ఏమీ జరగదని భరోసా ఇస్తున్నావా? ఏదైతే దవని, మనమైతే ఈ గది దాటి బయటికి వెళ్ళొద్దు. ఎవరొస్తారో రాని. రామ్మా నిత్య, ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ, మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. మీ అమ్మ కూడా వచ్చారా? లేదాంటీ, నేనొక్కదాన్నే వచ్చాను. ఇటుగా వెళుతూ ఊరికే చూసిపోదామని. అదేంటమ్మా అలా మొహమాటంగా చెప్తావేంటి? ఏ రోజుకైనా ఈ ఇంటికి కోడలుగా రావాల్సిన దానివి. నువ్వెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఆంటీ. జై ఇంట్లో ఉన్నాడా? లేడమ్మా, ఇందాక ఓ పెద్దాయన మన ఇంటికొచ్చాడు. కోడళ్ల ఫోటోలు చూస్తూ హఠాత్తుగా పక్షవాతం వచ్చి పడిపోయారు. వాట్? ఫోటోలు చూసి పారాలసిస్ వచ్చిందా? ఎవరాంటీ అతను? దివ్య వాళ్ళ తాతయ్యటమ్మా. దివ్యని ఇక్కడికి దింపడానికి వచ్చి అలా పక్షవాతం వచ్చి కింద పడిపోయారు. ఫోటోలు చూసి పారాలసిస్ తెచ్చుకునేంత ఏముందా ఫొటోస్లో? ఇది కేవలం యాక్సిడెంటలా లేక ఏదైనా కారణం ఉందా? అతనికేం కాలేదులేమ్మా. జై చారి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతని గురించి ఏం కంగారు పడకు. కంగారు పడకుండా ఎలా ఉండగలను ఆంటీ? మన ఇంటికి వచ్చిన గెస్ట్ క్షేమంగా ఉండాలి కదా. మనం ఏం చేయగలమమ్మా, అంతా దేవుడి దయ. చంద్రిక పెన్ని ప్రసాద్ బాబాయ్ ఎక్కడ ఆంటీ? వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళారా? లేదమ్మా, ఉదయం ఎక్కడికో వెళ్ళొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఇప్పటిదాకా బయటికి రాలేదు. అవునా? ఒక్కసారి వాళ్ళని పలకరించి వెళ్తాను ఆంటీ. సరేనమ్మా.